పారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ 330 మీటర్ల ఎత్తుతో 1889లో పూర్తయింది. ఇది గుస్టావ్ ఈఫిల్ రూపకల్పన చేత ఇనుముతో నిర్మించబడింది. ప్రారంభంలో 20 సంవత్సరాల తర్వాత కూల్చివేయాలని భావించారు, కానీ రేడియో ప్రసారానికి ఉపయోగపడటంతో ఇది నిలుపబడింది. 19 సార్లు పెయింట్ చేయబడిన ఈ టవర్ ఇప్పుడు ఈఫిల్ టవర్ బ్రౌన్ లో ఉంది. 1930లో క్రిస్లర్ భవనం దానిని అధిగమించే వరకు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం. వేసవిలో వేడి వాతావరణంలో ఇది 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యం రహస్య సందేశాలను పంపడానికి దీనిని ఉపయోగించింది. ప్రతి రాత్రి 20,000 లెడ్ బల్బులతో 5 నిమిషాల పాటు మెరుస్తుంది. మరియు టవర్ పైభాగంలో గుస్టావ్ ఈఫిల్ నిర్మించిన ఒక సీక్రెట్ అపార్ట్మెంట్ ఉంది. ఇది ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది.